అమెరికా అధ్యక్షుడిగా తొలి రోజే ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్ణయాలు సంచలనంగా మారాయి. దాంట్లో జో బైడెన్ హయాంలో తీసుకున్నటువంటి 78 నిర్ణయాలను రద్దు చేశారు. ట్రంప్ దానిపైనే తొలి సంతకం చేశారు. ఇక ప్రతి ఏడాది జనవరి 20న విమోచన దినంగా నిర్వహించేందుకు అన్ని రకాల సన్నాహాలు రూపొందించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. దానిపైన రెండవ సంతకం పెట్టారు. ఇక 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనం పైన దాడి చేసిన సంగతి తెలిసిందైతే 1600 మందికి క్షమాభిక్ష పెడుతూ మూడవ సంతకం పెట్టారు ట్రంప్. ఇక మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తూ 4వ సంతకం పెట్టారు ఈ అంశం పైన. ఇక పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టుగా ప్రకటిస్తూ 5వ సంతకం ఆ అంశం పైన పెట్టారు. ఇక పాలనలో ప్రభుత్వంపై పట్టు సాధించే వరకు ఫెడరల్ ప్రభుత్వం ఉద్యోగుల నియామకాలు నిలిపివేస్తూ 6వ సంతకం చేశారు. ఫెడరల్ ప్రభుత్వం ఉద్యోగులంతా ఆఫీసులకు ప్రత్యక్షంగా హాజరు కావాలని 7వ సంతకం పైన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఆయన. ఇక ఆన్లైన్లో భావ ప్రకటన స్వేచ్ఛ పునరుద్ధరిస్తూ 8వ సంతకం పెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి వైదొలుగుతూ ఉన్నట్టుగా 9వ సంతకాన్ని ఈ అంశం పైన పొందుపరిచారు ఆయన. బర్త్ రైట్ సిటిజన్షిప్ ను తొలగిస్తూ 10వ నిర్ణయం తీసుకున్నారు. ఇక బర్త్ రైట్ సిటిజన్షిప్ తొలగింపుతో భారతీయుల పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం కనబడుతోంది. ఈ 10 కీలకమైన సంతకాలతో బైడెన్ తర్వాత 47వ అధ్యక్షుడిగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడిగా ఈ ప్రమాణ స్వీకారం తదనంతరం ఈ 10 కీలకమైన డెసిషన్ తీసుకున్నారు. ఇవన్నిటిపైన ఆయన సంతకం పెట్టడంతో ఒక్కసారిగా అటు భారత్తో పాటుగా మరికొన్ని దేశాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సో కొంత ఈ నిర్ణయాల పట్ల ఇతర దేశాలు కూడా కొంత అనుమానాలు కొన్ని సందేహాల మధ్య ఉన్నాయి. వారితో ఉన్నటువంటి సత్సంబంధాల విషయంలో కానివ్వండి, వారి మధ్యటువంటి ఆ బంధాల విషయంలో కొంత ఎటువంటి విధంగా ఉండబోతుందని ఒక అంచనాకి ఆ దేశాలు రావడంతో పాటుగా మరికొన్ని విషయాల్లో ఈ రకమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బాగుండేదేమో ఒక అంచనా కూడా ఆయా దేశాలు వచ్చాయి. దీంట్లో కీలకంగా జో బైడెన్ హయాంలో తీసుకున్నటువంటి 78 నిర్ణయాలను రద్దు చేయడంతో కూడా మొదటి సంతకం ఆ ఫైల్ పైన పెట్టడంతో 78 నిర్ణయాలంటే చాలా పెద్ద విషయం. ఏకంగా ప్రభుత్వం మొత్తం కూడా ఆ నిర్ణయాలపైన ఆధారపడింది. గత మొత్తంలో కూడా జో బైడెన్ హయాంలో కూడా వాటి అన్నింటినీ రద్దు చేస్తూ మొదటి సంతకమే ఆ నిర్ణయం ఆ విషయం పైన పెట్టడంతో అందరూ కూడా అవాక్కైపోయారు. ఆ తర్వాత ప్రతి ఏడాది 20న విమోచన దినంగా జరపాలని చెప్పి ఒక సంతకం, 1600 మందికి క్షమాభిక్ష పెడుతూ ఇంకో సంతకం, మెక్సికా నుంచి అక్రమంగా వచ్చే వారి విషయంలో సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తూ ఇంకో సంతకం, పారిస్తో ఉన్నటువంటి ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టుగా మరో సంతకం, ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వంపై పట్టు సాధించే వరకు ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు నిలిపివేస్తూ 6వ సంతకం. ఈ రకంగా మొత్తం మీద 10 సంతకాలు పెట్టారు ఆయన. ఈ సంతకాలు పెట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ట్రంప్ అటు అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. So we paid $500 million to World Health when I was here, and I terminated it. China with 1.4 billion people. We have 350 to pay. Nobody knows what we have because so many people came in illegally, but let's say we have 325. They had 1.4 billion. They were paying 39 million. We were paying 500 million. It seemed a little unfair to me. So that wasn't the reason, but I dropped out. They offered me to come back for 39 million. In theory, it should be less than that, but you know. And when Biden came back, they came back for 500 million. He knew that you could have come back for 39 million. They wanted us back so badly, so we'll see what happens. Mr. President, pretty sad to think of it. China pays 39 million, and we pay 500 million. And China's a bigger country. Mr. President, you spoke about inflation today in your remarks. What actions are you taking today that will have a direct impact for Americans on their everyday costs to bring the cost down? The biggest thing and factor for inflation is energy. They screwed up my energy policy, and then they went back to it. You know, they hurt it really badly. And then they went back to it and they started drilling more, but by that time it was too late.
many of these things that we're signing and that Doug Burgum is going to be signing, and Chris Wright, who's phenomenal at, Energy, Department of Energy. We're going to be taking we're going to make a lot of money from energy. We have more than anybody else. We're going to make a lot of money from energy. We're going to make a lot of money from tariffs. European Union charges us, they have a VAT tax of 20%, but it's really much higher than that. And that's the equivalent, almost the equivalent of a tariff. And they're tough. They're very tough. They don't take our cars. They don't take our farm product. They don't take almost anything. And yet we take their cars and we take their farm product. We take a lot from them. So, we have like a $300 billion deficit with the European Union. So we'll straighten that out with either tariffs or they have to buy our oil. The one thing they can do, oil and gas, the one thing they can do to catch up quickly, buy our oil and gas. Will you travel? And they should do that. Will you travel to China this year? Yeah, it could be. I've had the invite. President Xi invited I would you do it, to yeah. come this year? Talking about the European Union and the tariffs, what do you mean when you say that European Union country like is part of BRICS? That a what? BRICS. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.